హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్కి సంబంధించి పీసీ పాయింట్కి ఎలా అప్లై చేయాలో ఇవాళ వీడియోలో అయితే తెలుసుకుందాం. అలాగే దీనికోసం ఎగ్జామ్ ఏమైనా రాయాలా, లేదంటే క్వాలిఫికేషన్ ఏమైనా ఉండాలా, లేదంటే రికమెండ్ ఏమైనా ఉండాలా అనేది వీటన్నింటి గురించి అయితే ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా నేను వీడియో అయితే స్టార్ట్ చేస్తా. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే ఇది మీ ఫ్రెండ్స్ ఎవరైనా బీసీ పాయింట్ పెట్టాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఆల్రెడీ ప్రైవేట్ ఏపీఎస్ ద్వారా మనీ ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసి మీకు యూజ్ అయితే అన్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే సపోర్ట్ చేయండి. ఇప్పుడు నేను వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనకైతే ఐపీపీబీ బీసీ పాయింట్ ద్వారా అయితే మనకి ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయో దాని గురించి అయితే ముందుగా తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇందులో వచ్చేసి ఏఈపీఎస్ సర్వీస్ చేసుకోవచ్చు, మనీ విత్డ్రాలు, బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్ అలాంటివి చేసుకోవచ్చు. అలాగే బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు, మనం రీఛార్జెస్, ఎలక్ట్రానిక్స్ వాటికి సంబంధించిన అవన్నీ తెలుసు కదా, అవి కూడా చేసుకోవచ్చు. అలాగే ఇందులో మనం పోస్ట్కి సంబంధించిన అకౌంట్ను కూడా ఓపెన్ చేయొచ్చు ఆన్లైన్లో. అలాగే మనకి ఫ్యూచర్లో ఆధార్కి సంబంధించి ఆధార్కి సర్వీసెస్ కూడా వస్తాయని అయితే సార్ వాళ్ళు అయితే చెప్తున్నారు, ఖచ్చితంగా అయితే వస్తున్నారు. ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది, ఇప్పుడైతే పోస్ట్ ఆఫీస్లో అయితే ఆధార్కి సంబంధించి బాల ఆధార్, ఫోన్ నెంబర్ అప్డేట్ అలాంటివి అయితే చేస్తున్నారు. ఇలాంటి బీసీ పాయింట్లు ఉండే వాళ్ళు కూడా ఫ్యూచర్లో వస్తాయని అయితే నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఇందులో మనం ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి, అవన్నీ ఇంకా అప్డేట్ అవుతూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి నిదానంగా. ఇప్పుడైతే మనకి అకౌంట్ ఓపెనింగ్ ఉంది, తర్వాత బిల్ పేమెంట్స్ ఉంది, ఇంకా ఏపీఎస్ సర్వీస్ ఉంది. ఇవన్నీ అయితే ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఫ్యూచర్లో ఇవన్నీ అప్డేట్లో ఉన్నాయి, వస్తాయని అయితే చెప్తున్నారు వాళ్ళు మెయిన్ బ్రాంచ్ వాళ్ళు అయితే. ఓకే ఫ్రెండ్స్, దీనికి ఎలా అప్లై చేయాలంటే ముందుగా మీకైతే ఐపీబీబీకి సంబంధించి అకౌంట్ అయితే ఉండాలి. ఎందుకంటే మనకి ఫ్యూచర్లో ఇవన్నీ మనం ప్రాసెస్ చేయాలనుకున్నామంటే ఖచ్చితంగా అయితే ఈ అకౌంట్ కావాలి కాబట్టి ముందుగానే చేసుకోండి. తర్వాత అయితే దీన్ని అయితే ఎక్కడ అప్లై చేయాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్, అంటే పోస్ట్ ఆఫీస్ కాకుండా పోస్ట్ బ్రాంచ్కి వెళ్ళికేసి అక్కడైతే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. లేదంటే మీకు బ్రాంచ్ లాంగ్ అయినట్లయితే మీరు పోస్ట్లో కూడా అప్లికేషన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మేమైతే అలాగే చేసుకున్నాం. మాకు కర్నూలు ఏరియా మాది, కర్నూలు లాంగ్ కాబట్టి మాకు ఇక్కడ పోస్ట్ నుంచి అప్లై చేస్తున్నాం. మీరు అప్లై చేసిన తర్వాత అయితే మీకు అక్కడ బ్రాంచ్ నుంచి అయితే మీకు అయితే కాల్ వస్తుంది, ఇలా చేసినారు కదా మీరు అనికేసి. అవునని చెప్తే మీకు మీ నుంచి మీ ఐడి ప్రూఫ్స్ అయితే తీసుకున్నారు, మీ ఆధార్ కార్డు, ఫొటోస్ అవన్నీ. అవి ఎందుకంటే మీకు హాల్ టికెట్కి అప్లై చేయడానికి అయితే తీసుకుంటారు. ఇందులో అయితే మనకైతే ఎగ్జామ్ అయితే ఉంటుంది. మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి ఏం అడగరా అనుకుంటా, నాకైతే 10th ఉంది కాబట్టి నేను 10th పెట్టిన. ఇంకా అడుగుతారో లేదో తెలియదు, మనకి అవగాహన ఉండాలి. ఎగ్జామ్ రాయలేదు ఎందుకంటే తర్వాత అయితే హాల్ టికెట్ వచ్చిన తర్వాత అయితే మీకు అందులో డేట్ ఉంటుంది, అందులో అలాగే ఎగ్జామ్ సెంటర్ కూడా ఉంటుంది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి ఆన్లైన్లో ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. మీకు అయితే రిజల్ట్ అయితే అప్పుడే వస్తాయి. మీరు ఎగ్జామ్ అయిపోయిన వెంటనే రిజల్ట్ వస్తుంది. తర్వాత అయితే మీకు వాళ్ళ బ్రాంచ్ వాళ్ళైతే కాల్ చేసి ఎగ్జామ్ పాస్ అయినారేమంటే పాస్ అయినామని చెప్పిన తర్వాత అయితే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అయితే మీకు వాళ్ళు మళ్ళీ కాల్ చేస్తారు. బిజినెస్ కరెస్పాండెంట్ అప్లికేషన్ అయితే ఫిల్ చేసి పంపించమని చెప్తారు. వాళ్ళైతే మీకు వాట్సాప్లో పీడిఎఫ్ పంపిస్తారు. మీరు దగ్గరకు ఉన్న అక్కడికి వెళ్ళి కానీ తీసుకోవచ్చు. దాన్ని అయితే ఫిల్ చేసి మీరు గ్రామ సర్పంచ్ కానీ లేదంటే మీ యొక్క హై స్కూల్ టీచర్ కానీ సైన్ చేసి వాళ్ళ దగ్గరికి అయితే పోతుంటుంది. ఆ బిజినెస్ కరెస్పాండెంట్ దాంతో పాటు మీరైతే మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళాలి ఉంటుంది, ఎందుకంటే వెరిఫై చేస్తారు కాబట్టి. అక్కడ వెరిఫై అయిపోయిన తర్వాత అయితే మీకు మనం వెళ్ళిపోండి, మేము కాల్ చేస్తామని చెప్తారు. తర్వాత అయితే మీకు ఐబీసీ అనికేసి ఐబీసీ కోడ్ అయితే వస్తుంది, మీకు లాగిన్ ఐడి అయితే వస్తుంది. ఆ లాగిన్ ఐడి వచ్చిన తర్వాత అయితే మీరైతే ఏపీఎస్ ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోవచ్చు. తర్వాత అయితే మీకు కొన్ని రోజుల తర్వాత అయితే ఇంకా ఐపీబీబీకి సంబంధించిన కొన్ని యాప్స్ అయితే వస్తాయి. ఆ యాప్స్ ద్వారా అయితే మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, అలాగే బిల్ పేమెంట్ చేసుకోవచ్చు. ఇంకా చాలా సర్వీసెస్ ఉన్నాయి, మీరు అన్నీ అవి తీసుకుంటే మీకు అయితే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది అయితే ప్రైవేట్ యూజ్ చేస్తుంటారు, పేనియర్ కానీ, గో పేమెంట్ కానీ
అలాగే స్పైస్ మనీ కానీ దానికైతే వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లో ఎక్కడ ఉంటారో తెలియదు, వాళ్ళు ఎప్పుడు రెస్పాండ్ అవుతారో తెలియదు, ఒక్కోసారి అమౌంట్ కట్ అవుతుంటుంది, ఏమేమో జరుగుతుంటాయి. కాబట్టి అలాంటివి ఫేస్ చేసే కంటే మనకి డైరెక్ట్గా గవర్నమెంట్ అప్రూవల్ నుంచి వచ్చిందైతే మనకి చాలా హ్యాపీ కదా. ఇంకోటి ఏంటంటే మనం బ్రాంచ్కి వెళ్ళామంటే బ్రాంచ్ వాళ్ళు మీరు ఇన్ని లక్షలు చేసినారు, మీరు ఎవరిని అడిగి చేసినారు, ఇవన్నీ కూడా వాళ్ళు వార్నింగ్లు ఇస్తుంటారు. కాబట్టి ఇవన్నీ ఏం లేకున్నట్లు మనకైతే ఇది ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ వారి బీసీ పాయింట్ ద్వారా అయితే మనకైతే ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు. ఖచ్చితంగా ఎవరైనా బీసీ పాయింట్ తీసుకోవాలనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా దీనికి అప్లై చేసుకోండి. ఇదైతే చాలా మంచిది. ఫ్యూచర్లో అయితే మనకి ఇంకా మంచి మంచి అప్డేట్స్ అయితే వస్తాయి. కాబట్టి ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.